హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ అఫీషియల్. గైస్, మీ అందరు ఎట్లున్నారు? మీరందరూ ఎప్పటికీ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి అయితే నేను కోరుకుంటా. 2026 ఇయర్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. న్యూ ఇయర్ ఈ రోజు 31st. నేను 31st రోజు అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో చాలా మందికి ఈ యొక్క 26 లో ఇట్లా సక్సెస్ కావాలి అని అనుకుంటారు, 25 లో ఇట్లా సక్సెస్ కావాలని అనుకోని ఇప్పటిదాకా డిసెంబర్ ఇట్లా వచ్చేసింది. డిసెంబర్ 31st ఇట్లా అయిపోయింది, వచ్చింది 2026 జనవరి 1st ఇట్లా వస్తుంది. కానీ ఇంతవరకు ఎవరు కూడా సక్సెస్ అనేది చాలా వరకు కాలేదు. అసలు సక్సెస్ అంటే చాలా మందికి ఏంటిది? సక్సెస్ అంటే కొంతమందికి ఏంటంటే కొన్ని లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి అనేది ఒక సక్సెస్. కొంతమందికి ఏమో మంచి పేరు సంపాదించాలి ఫ్యామిలీలా అని కొంతమంది సక్సెస్ ఏమో మంచి ఆరోగ్యం ఉంటే చాలు నాకు అనుకునేది ఇట్లా ఒక సక్సెస్. స్పోర్ట్స్ మ్యాన్ కి అందులో మెడల్ గెలవడం ఒక సక్సెస్ అయితే, కొంతమంది నాలాంటి సామాన్య వ్యక్తునికి వాళ్ళ కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలనేది ఒక సక్సెస్. అసలు సక్సెస్ అనేది ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళకు ఒకటి ఉంటుంది అనమాట. అది అనుకున్నట్టు జరగడమే సక్సెస్ అన్నమాట. మీకు ఆ యొక్క సక్సెస్ ని చేసి వేయడానికి మీకు కావాల్సింది పద్ధతి ప్రకారం దాన్ని పాటించడం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సక్సెస్ ఉంటది. ఆ సక్సెస్ ని ఎట్లయితే చేసేయాలనుకుంటారో దానికి కొన్ని పద్ధతులు అనేది పాటించాలన్నమాట. మనం ఏమనుకుంటామంటే కొంతమంది సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళని చూసి అబ్బా వీళ్ళు రాత్రికే సక్సెస్ అయిపోయారు, వారు రాత్రికే కారు కొన్నాడు, అంత తొందరగా సక్సెస్ వచ్చేసిందా అని చెప్పేసి వాడిని చూసి బాధపడతాం. కానీ సక్సెస్ అనేది రాత్రికి వచ్చింది కాదు. వాళ్ళు పద్ధతి ప్రకారం డిసిప్లిన్ అనే ఒకటి పద్ధతి మెయింటైన్ చేయడం వల్లనే ఆ యొక్క సక్సెస్ అనేది రావడం జరిగింది. మన మోడీ గారే ఉన్నారు. ఒకప్పుడు సైకిల్ పైన న్యూస్ పేపర్ వేసే ఒక మోడీ, మన నరేంద్ర మోడీ పిఎం, పేపర్ వేసే వ్యక్తి ఇప్పుడు పిఎం అయ్యేదో ఒక పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్ ఉన్నాడంటే అతను పాటించేది ఒక డిసిప్లిన్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తాడు. ఎవరైనా సరే ప్రతి రోజు ఒక డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ యొక్క డిసిప్లిన్ పద్ధతులు నేను ఒక 5 లేదా 3 పద్ధతిలో నేనైతే చెప్తాను అనమాట. ఈ 3 పద్ధతులు కనుక మీరు పాటించినట్లయితే ఈ యొక్క 2026 లో కూడా ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. కానీ డిసిప్లైన్డ్ గా కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తేనే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అనమాట. లేకపోతే కష్టం. ఈ 2026 ఇయర్ ఎండింగ్ డిసెంబర్ 31st కి డిసెంబర్ 31st వరకు మీరు ఎలాంటి సక్సెస్ అయితే కావాలనుకుంటున్నారో, అంటే మీరు ఒక మంచి జాబ్ కొట్టడం కానీ, గవర్నమెంట్ జాబ్ అయినా సరే, ఒక కారు కొనుక్కోవాలైనా సరే, లేకపోతే మంచి పైసలు సంపాదించుకోవాలని అనుకున్నా కూడా అది ఒక పేపర్ లో రాసుకోవాలన్నమాట. ఒక పేపర్ లో రాసుకొని దాన్ని ప్రతి రోజు దాని గురించి కష్టపడాలి. ఎందుకు చెప్తున్నా అంటే మన ధోని, ఎవరైతే క్రికెటర్ ధోని ఉన్నాడో, అతను 11 years ఉన్నప్పుడే అతను ఒక గోల్ అనేది పెట్టుకున్నాడు అనమాట. ఏమని అంటే నేను ఎలాగైనా సరే క్రికెట్ లో ఏదో ఒక వరల్డ్ రికార్డ్ కొట్టాలి అని అనుకొని అతను ప్రతి రోజు కష్టపడ్డాడు. కాబట్టి ఈ రోజు మనకి ఇండియా మొత్తం, దేశం మొత్తానికి అతను తెలుసు. అంటే అతను ప్రతి రోజు ప్రతి క్షణం కష్టపడ్డాడు కాబట్టి అతనికి ఈ రోజు ఈ స్థాయిలో పేరుంది. కాబట్టి మనం కూడా ప్రతి రోజు కష్టపడితేనే దాని మీద మనం ఏదైతే కార్ అయినా సరే, బైక్ అయినా సరే, మంచి సక్సెస్ అయినా, పెద్ద ఇల్లు, పెద్ద కార్, ఎలాంటి కోరికనైనా సరే దాని మీద మనం ప్రతిరోజు కష్టపడితేనే అవుతుంది. మనం కూర్చున్న కాడ అన్ని రావాలి, రాత్రికి సక్సెస్ అయిపోవాలి అని అనుకుంటే మాత్రం అస్సలు కాదనమాట. సక్సెస్ అనే ప్రయాణంలో మీకు చాలా అంటే చాలా కష్టాలు ఉంటాయి, చాలా గాయాలు ఉంటాయి. అంటే మస్తు దెబ్బ మీద దెబ్బ పడుతుంది, అవమానాలు ఉంటాయి. అవన్నీ భరించుకొని ప్రతిరోజు కష్టపడితేనే అవుతుంది. నేను ఈ విషయం ఎందుకు చెప్పినా అంటే చాలా మంది వాళ్ళ సక్సెస్ కోసం చాలా కష్టపడుతుంటారు అనమాట. కానీ అందులో చాలా అడ్డంకులు వస్తాయి. అడ్డంకులు వచ్చినప్పుడు ఏమనుకుంటారు అంటే నేను ఎంతమంది దేవుళ్ళకు మొక్కినా ఏం కాలేదు, నా దోస్తులు ఇట్లా అంటారు, మా ఫ్యామిలీ ఇట్లా అంటారు అని అనుకుంటుంటారు. అవన్నిటికి దాటుకొని నీ మీద నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ముఖ్యం. ఎవరి కోసమో పని చేయొద్దు, నీ కోసం నువ్వు పని చేస్తేనే నువ్వు అనుకున్నది నీకు దొరుకుతుంది అనమాట. అంతేగాని వీళ్ళు ఏదో అనుకుంటున్నారు అని చెప్పేసి నువ్వు బాధపడుకుంటా కూర్చుంటే సంకనాకిపోయే తర్వాత నువ్వే మళ్ళా నేను పేదింట్లో పుట్టిన, మా నాన్నగారు నన్ను చదివిపోయలేదు, మా నాన్నగారు నాకు ఏం తెచ్చి పెట్టలేదు, మా డాడీ ఇట్లా అయ్యాడు, మా డాడీ అట్లా అయ్యాడు, మా ఫ్యామిలీ చాలా కష్టంగా ఉంది, నా లైఫ్ మొత్తం ఇంతే ఇక అని అనుకుంటే మాత్రం తర్వాత చాలా బాధపడతారు. ఇప్పుడు నువ్వు ఒక బండి నడుపుతున్నప్పుడు ఆ బండి నీ చేతిలోనే ఉంటది. అంటే నువ్వు హ్యాండిల్ ఎట్ట తిప్పితే అటే పోతుంది, కానీ అది ఇష్టం ఉన్నట్టుగా నువ్వు పోదు కదా. నీ లైఫ్ కూడా అంతే అనమాట. నీ లైఫ్ నీ స్టీరింగ్ లాంటిది. నువ్వు స్టీరింగ్ పట్టుకొని ఎటు తిప్పితే అటే పోతుంది. అంతేగాని దాన్ని ఇష్టపెడితే మాత్రం ఏదైతే కూర్చున్నావో అన్నే కూర్చొని ఆలోచిస్తే మాత్రం కాదు. స్టీరింగ్ పట్టుకొని తిప్పితేనే వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఒక బండి వస్తుంది, దాన్ని కట్టుకొట్టుకుంటూ పోవాలంటే నువ్వు బండిని ఇట్లా కట్టు
కొడితేనే పోతుంది, అంతేగాని అనే కూర్చొని తిరుగు అంటే తిరగదు కదా. మన లైఫ్ కూడా అంతే. ఈ రోజు మన యొక్క గోల్ పైన కష్టపడితేనే దానికి సక్సెస్ అనేది దొరుకుతాం. నువ్వు పేదింట్లో పుట్టినందుకు అది నీ తప్పు కాదు, మీ నాన్నగారి తప్పు కాదు. కానీ నువ్వు చనిపోయేటప్పుడు మాత్రం మళ్ళీ పేదింట్లోనే చనిపోయినావు అనుకో, అది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. చాలా మంది ఇప్పుడు ఈ మాటలని మోటివేషన్ అన్ని యూట్యూబ్ లో చాలా మోటివేషన్ చూసి, నేనే కాదు నేను ఏదో పిల్లభద్ర కానీ అంతేం లేదు. పాటించాల్సింది అయితే ఒకటి సూత్రం, అది ఒకటే ఏంటంటే మార్నింగ్ రొటీన్ మెయింటైన్ చేయడం. మార్నింగ్ రొటీన్ ఎంత పవర్ఫుల్ అంటే అసలు పెద్ద పెద్ద వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ కూడా పాటించేది మార్నింగ్ రొటీన్ ఒకటి. మార్నింగ్ రొటీన్ కి ఎందుకు అంత పవర్ ఉంటది అంటే, మీ ఇంటికి మీ నాయనమ్మనో మీ తాతనో ఎవరో వస్తురు పొద్దున్నే అన్నప్పుడు వాళ్ళకన్నా ముందే నువ్వు రెడీ చేసి కూరగాయలు అన్ని ఏదైతే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ వాళ్ళకి పద్ధతి ప్రకారం మర్యాద అనేది ఇంట్లో ఎట్లయితే రెడీ చేసి పెడతారో, చుట్టాలు వచ్చే ముందు నీ లైఫ్ లో కూడా ప్రతి రోజు సన్లైట్ అనేది వస్తాడు. అంటే సూర్యదేవుడు అనేది వస్తాడు. ఆ సూర్యదేవుడు వచ్చేటప్పుడు ఇట్లా మీరు రెడీ అయి ఉండాలన్నమాట. సూర్యునికి ముందే లేచి స్నానం చేసి అతనికి సూర్యుడు వచ్చే ముందే మీరు సూర్యునికి నమస్కారం చేసుకునేటట్టు ఉండాలన్నమాట. ఎందుకంటే మనకు కనిపించే దేవుడు, మనకి ఇంతమంది ముక్కోటి దేవి దేవతలు ఉంటారు, కానీ ఈ ముక్కోటి దేవి దేవతలలో ఏ దేవుడు కనిపించడు. ఒక సూర్యుడు ఒక్కడే మనకి సాక్షాత్తుగా కనిపిస్తాడు అనమాట. ఈ సూర్య దేవునికి ఒక్కరికి మనము గనుక ప్రతి రోజు మార్నింగ్ దర్శనం చేసుకుంటే అతనికి వచ్చే ముందే మనం మేలుకతో ఉండి అతని సూర్యునికి మనం వెల్కమ్ చెప్పాలన్నమాట. అంతేగాని సూర్యుడు వచ్చిన తర్వాత ఇలా మీరు 8-9 గంటలకు 10 గంటలకు లేస్తారంటే మాత్రం పానం అనేది మబ్బెక్కుతుంది. మళ్ళీ మీ ఇష్టం. తర్వాత ఆ రోజు మొత్తం డల్ ఉంటారు, రోజు మొత్తం మీరు యాక్టివ్ ఉండరు అనమాట. ఎప్పుడైనా మీరు మీ బ్రెయిన్ యాక్టివ్ గా ఉంచాలి, మీరు లైఫ్ లో సక్సెస్ఫుల్ గా నడవాలి అంటే మీరు ఎప్పుడైనా సరే మార్నింగ్ లేవడం నేర్చుకోండి. అంటే 5 o'clock 4:30 కంటే చాలా కష్టం అవుతుంది, కానీ 5 o'clock లేవడం నేర్చుకోండి. మళ్ళీ ఈ 5 o'clock లేచిన తర్వాత ఏం చేయాలని అనుకుంటారు అనమాట. మీరు ఆ రోజు మొత్తం ఏం చేయాలో ముందే డిసైడ్ చేసుకోండి. కళ్ళు మూసుకొని కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఉన్న టెన్షన్లు అన్ని కూడా మర్చిపోయి ప్రశాంతంగా కూర్చొని ఈ రోజు మొత్తం నేను ఏం చేయాలి ఆలోచించి ఈ రోజు మొత్తం ఒక ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకొని ఆ రోజు ఆ ప్లాన్ ప్రకారమే నడిస్తే మీరు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. 2025 ఎండింగ్ లా ఈ రోజు 31st అని చెప్పేసి ఫుల్గా తాగుతారు. ఫుల్గా తాగి ఏం చేస్తారంటే ఇక తాగి మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ డే ఇది లాస్ట్ ఇయర్ ఎండింగ్ కదా అని చెప్పేసి ఎవరైతే ఫుల్గా తాగుతారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ బతికిస్తున్నట్టే. ఎందుకంటే గవర్నమెంటే మందు అమ్ముతుంది, ఇంకా మళ్ళీ గవర్నమెంటే అడ్డమైన రూల్స్ అన్ని పెడుతుంది. ఆ గవర్నమెంట్ స్ట్రాటజీ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా మందు ఆగారనమాట. మందు ఆగుడు, సిగరెట్ తాగుడు, యంగ్ పీపుల్స్ ఎప్పుడైతే ఈ యొక్క మందుకు అడిక్ట్ అవుతారు చూసినాం, అప్పటి నుంచి ఈ గవర్నమెంట్కి అయినా సరే చాలా ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక స్ట్రాటజీ ప్లే చేస్తారు. ఎట్లా అంటే వీళ్ళకి మందు రేట్లు ఆ రోజు ఒక కొన్ని సంవత్సరాలు అయితే ఏం చేస్తారంటే 2-3 months ముందే మందు రేట్లు పెంచేసి ఈ ఆల్కహాల్ రేటు పెంచేసి డిసెంబర్ 31st వరకు మందు ఎక్కువ సేల్ అవుతుంది అని చెప్పేసి పెంచుతారు అనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అన్ని డ్రంక్ అండ్ డ్రైవ్స్ ఎక్కువ ఉంటాయి, తాగి తిరుగుతారు, మళ్ళీ దొరుకుతుంది ఒక ఫైన్. మీరు ఎట్లయినా 1,000 ఖర్చు చేస్తారు ఒక్క రోజు మందుకు అని చెప్పేసి. ఇవన్నిటికీ లాస్ మీరైతారు కదా. అందుకే ఈ మందాగడం ఇప్పటి నుంచి అయినా మానేయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 31st నైట్ రోజు అంటే January 1st ఏమైతే చేస్తారో ఆ ఇయర్ మొత్తం మీరు అదే చేసుకుంటూ పోతారు. మీ ఆలోచన ఇది ఎప్పుడైనా మీరు అంతకుముందుకి వినొచ్చు, చాలా మంది చెప్తుంటారు అనమాట. ఏమనంటే మీరు January 1st రోజు ఏదైతే చేస్తారో మరి ఇయర్ మొత్తం అదే అవుతుంది అని చెప్పేసి. సో అదైతే మైండ్ లో గుర్తుపెట్టుకొని మీరు ఏం చేస్తారంటే ఈ 31st నైట్ తర్వాత ఇట్లా తాగుతారు. అంటే January 1st నైట్ 1 o'clock దాకా తాగుతారు చాలా మంది. ఇట్లా తాగిరు అనుకో ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది, మీ పానాలు ఖరాబ్ అవుతుంది, మీరు ఖరాబ్ అవుతారు, తర్వాత బాధపడాల్సింది మీరే. సో ప్రతి ఒక్కరు కూడా మందు తాగడం బంద్ చేయండి. ఎందుకంటే ఇయర్ మొత్తం తాగాల్సి వస్తుంది, తర్వాత బాధపడాల్సింది మీరే. ఈ ఇయర్ అయినా కనీసం సక్సెస్ కావాలి అని అనుకుంటే ఆ చిన్న పని అయినా సరే ఏ పని అయినా సరే ప్రతిరోజు కన్సిస్టెన్సీగా చెయ్యండి. కన్సిస్టెన్సీగా పని చేసుకోండి. పని చేసుకున్న తర్వాత అందులో పైసలు జమ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి మీరు ఏందో చూపియాలి. ఇంతగానో మోటివేషన్ చేసినాక ఇట్లా చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా అలారం పెడతారు అనమాట. మార్నింగ్ 4 or 5 లేవాలని చెప్పేసి అలారం పెడతారు. అలారం మోగుతుంది, ఆ ఫోన్ దానిపైన చేస్తుంది, కానీ మీరు చేసేది ఏంది? ఇవాళ ఏం లేస్తాంలే రేపు చేసుకుందాం, ఇంకో 10 నిమిషాలు అనుకుందాం, ఇంకొక అర్ధగంట అనుకుందాం, ఇంకో గంట అనుకుందాం, 5 నిమిషాలు అనుకుందాం. ఇట్లా మైండ్ లో అనుకుని అలారం ఆఫ్ చేస్తూనే ఉంటారు. ఆ మెల్ల చూసుకుంటూ 10 అవుతుంది. 10 అయితే లేస్తారు. లేచిన తర్వాత మీ బ్రెయిన్ కి ఏం ఎక్కదు, ఫోన్ రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉంటుంది. రీల్స్ అది అయిపోయిన తర్వాత తలకని వస్తుంది. చాయ్ తాగుతారు, తింటారు, అంటారు, మళ్ళీ యూట్యూబ్ 4-5 అవుతుంది కదా. మళ్ళీ చాయ్ తాగుతారు, ఫ్రెండ్స్ తో చిల్ అవుతారు, అటు ఇటు పోతారు, మళ్ళీ వస్తారు యూట్యూబ్ అది చూస్తారు. మైండ్ పనిచేయదు ఇక, మీకు మైండ్ ఏం పనిచేయదు, మీకు ఏం గుర్తురావు. మళ్ళీ నైట్ టైమ్ లో ఒక అన్నం తిని ఇట్లా ఉరుదాం అనుకుంటే మళ్ళీ అన్ని గుర్తుకొస్తుంటాయి మీకు. అరే నేను ఏంద్రా ఇట్లా అయిపోయినా, ఈ ఇయర్ కూడా ఏం చేయలేకపోతున్నా, ఈ ఇయర్ ఇట్లా వేస్ట్ అయిపోతుంటుంది, నా లైఫ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, ఇక అనుకున్నాడు ఏమైతే లేదు, వాడేమో ఇట్లా అయిపోయాడు, వాడేమో అట్లా అయిపోయాడు, వాడు అంత సంపాదించండి, వీడు ఇంత సంపాదించండి అని చెప్పేసి వేరేటోళ్ళ మీద ఏడ్చుడు తప్ప మీరు
తర్వాతకి ఇట్లా బాధపడతారు. అందుకే ప్రతిరోజు కన్సిస్టెన్సీగా పొద్దుగాల లేవడం నేర్చుకోండి. ఆ రోజు మొత్తం పొద్దుగాల లేచిన తర్వాత పొద్దుగాల ఏం చేయాలో తెలియదు, వాకింగ్ అయినా జాగింగ్ అయినా చేయడం నేర్చుకోండి. సో మీరు ఇప్పటి నుంచి కష్టపడండి. నేను ఎట్లా సక్సెస్ కావాలి అనేది ఒకటి మైండ్ లో గుర్తుపెట్టుకొని ప్రతిరోజు మార్నింగ్ లేవండి, డే ప్లాన్ మొత్తం క్రియేట్ చేసుకోండి, మైండ్ లో క్రియేట్ చేసుకొని ఇయర్ అయినా కనీసం కష్టపడండి రా, చెప్పిన మాట వినరా, ఒక ఇయర్ అయినా కష్టపడండి రా. ఇంతగానం కష్టపడిన ఇంతగానం సక్సెస్ అని వరుతుండు, నువ్వేం చేసినావు రా బే అని చెప్పేసి మీరు అనొచ్చు. నేను ఎట్లయినా సంఘం ఆకిపోయినా అని నేను అనుకోను. ఎప్పుడైనా నేను సంఘం ఆకిపోయినా యాక్చువల్లీ, కానీ ఇప్పుడు నేను బాధపడలే. నేను అయినా కూడా కష్టపడుతున్నా ఇంకా కూడా చేస్తున్నా. మీకు చెప్పేదాకా వచ్చినా అంటే మీరు అర్థం చేసుకోండి, ఇంకా నా మైండ్ అనేది ఇంకా బరాబర్ ఏదో ఒకటి చేస్తా అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. దీనికి మీరు ఇదంతా చేయాలంటే మీకు కావాల్సింది రెండు, ఒకటి డిసిప్లిన్, ఒకటి కన్సిస్టెన్సీ. మీరు అనుకున్నట్టు అనేది మీరు అనుకున్నది డిసిప్లిన్, అది ప్రతిరోజు చేయడం కన్సిస్టెన్సీ. ఈ రెండు ఉన్నాయనుకో మీ లైఫ్ లో ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతారు. లాస్ట్ లా నేను చెప్పాలనుకునేది ఏంటిది అంటే, ప్రస్తుతం ఎంజాయ్ చేసే లెక్కలు వదిలేసి చాలా మంది చిన్న చిన్న ఆనందాల కోసం ఈ దోస్తుల బట్టి తిరిగి తాగి చెడిపోతుంటారు. ఈ రోజులో చాలా టైం ఉంటుంది, 24 hours అంటే 7 hours నిద్రపోయినా కూడా ఇంకా మీకు 17 hours రోజులో మిగిలి ఉంటుంది. ఈ 17 hours లో మీరు చాలా అంటే చాలా టైం మీకు తెలియకుండానే చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. ఈ ఫ్రెండ్స్ తో తిరిగి, దోస్తాన్లో తిరిగి, చిచ్చాడే అది ఇది తిరుగుకుంటా. చాలా మంది మీకు తెలిసిందే కాదు, నేను చెప్పొద్దు చిన్న చిన్న విషయాలు. ఇలా మీరు జీవితంలో కార్లో తిరగాలి, మంచి ఆడి కారు, బెంజ్ కార్లో తిరగాలి, BMW తిరగాలి అని అనుకుంటే మాత్రం ఇప్పుడు కష్టపడితే 2 ఏళ్లల్లో మీరు ఖచ్చితంగా చాలా సుఖపడతారు, గుర్తుపెట్టుకోండి. సో గైస్, ఈ వీడియో కనుక మీకు ఏమాత్రం నచ్చినా కూడా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ వాట్సాప్ స్టేటస్లలో అందరికీ షేర్ చేయండి. నా కోసం ఈ యొక్క ప్లీజ్ మీకు ఇంతగానో చెప్పినందుకు ఈ యొక్క చిన్న హెల్ప్ చేయండి, అందరికీ కూడా షేర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లే మీరు ఎప్పటికీ బాగుండాలని చెప్పేసి ఇలా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. చలో బాయ్. మళ్ళీ